అందరికీ వందనాలు. తప్పిపోయిన కుమారుడు కోసం ఈరోజు మన వాక్య ధ్యానాంశం. అయితే ఈ తప్పిపోయిన కుమారుడు తిరిగి తన తండ్రి దగ్గరికి వచ్చిన తర్వాత అతనికి చెప్పులు తొలగించాడు. ఈ చెప్పులు తొలగించడానికి గల కారణం ఏమిటి అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇందు నిమిత్తమే లోకాసు వార్త 15వ అధ్యాయం 22వ వచనం చివరి భాగం. పాదములకు చెప్పులు తొలగించుడి. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. అందులో చిన్న కుమారుడు తండ్రి దగ్గర ఆస్తిని తీసుకుని దుర్వ్యాపారాలు చేసి సమస్తాన్ని కోల్పోయాడు. చివరికి పందులు పొట్టు తినే పరిస్థితిలోకి వచ్చాడు. ఆ సమయంలోని ఇంకా ఈ ఆకలి తట్టుకోలేక నా తండ్రి దగ్గర అనేక మంది పనివారు ఉన్నారు, కనీసం ఆ పనివారిలో ఒక్క పనివాడి కిందనే సరే నేను అతని దగ్గర ఉంటాను, ఈ ఆకలి తట్టుకోలేకపోతున్నానని చెప్పి తన తండ్రి దగ్గరికి బయలుదేరాడు. ఇంకా మార్గ మధ్యలో ఉండగానే దూరం నుంచి తన తండ్రి చూసి ఆ కుమారుని హత్తుకుని మెడ మీద ముద్దు పెట్టుకుని పాదాలకి చెప్పులు తొడిగించాడు. ఎందుకు పాదాలకి చెప్పులు తొడిగించాడు? మనందరం కూడా చెప్పులు ధరిస్తాం. దాని యొక్క ఉద్దేశం ఏమిటంటే బయటికి వెళ్ళినప్పుడు తడిగా ఉంటే బురదంటుకోకుండా ఉండాలని, ఎండ కాస్తే పాదాలు కాలకుండా ఉండాలని, ముళ్ళులు గుచ్చుకోకుండా రాళ్ళు గుచ్చుకోకుండా రక్షించాలని చెప్పి మనందరం కూడా పాదాలకి చెప్పులు ధరిస్తాం. అయితే ఈ ధరించే ఉద్దేశం ఏంటంటే మన పాదాలకి రక్షణ కలగాలని. అయితే ఇక్కడ ఆ తండ్రి ఆ కుమారుడికి పాదాలకి ఎందుకు చెప్పులు తొలగించాడు అంటే, ఈ కుమారుడు తాను చేసిన పాపం మూలంగా పడ్డాడు, మారు మనసు పొందుకున్నాడు, తిరిగి తన తండ్రి దగ్గరికి వచ్చాడు. రావడం చూసి ఇప్పుడు ఏం చేశాడంటే తండ్రి చెప్పులు తొలగించాడు. చెప్పులు తొలగించడానికి ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు గత కాలంలో ఆ చిన్న కుమారుడు ఏం చేశాడంటే దుర్వ్యాపారాలు చేశాడు, వేశ్యులతో తిరిగాడు, తన ఇష్టానుసారంగా బ్రతికాడు, అంటే లోకానుసారంగా బ్రతికాడు, అంటే తన బ్రతుకు అంతా కూడా లోకంతోనే గడిపాడు. ఎప్పుడైతే తండ్రి దగ్గరికి వచ్చాడో ఇప్పుడు పాదాలకి చెప్పులు తొలగించాడు. ఆ చెప్పులు ఈ భూమికి ఏం చేసిందంటే ఈ చెప్పులు వేరుపరిచింది. అంటే అప్పటి వరకు కూడా భూమితో అంటే లోకంతో సత్సంబంధంతో ఉన్న ఆ చిన్న కుమారుని ఇప్పుడు లోకం నుంచి వేరు చేశాడు. ఈ భూమికి మనకి వేరు చేసింది ఏంటి? చెప్పులే. అంటే ఇక్కడ ఈ లోకానుసారంగా బ్రతుకుతున్న ఆ చిన్న కుమారుణ్ణి ఈ లోకం నుంచి అంటే భూమి నుంచి వేరుపరచడానికి అక్కడ చెప్పులు తొలగించాడు. ఈ చెప్పులు తొలగించడం మూలంగా ఇప్పుడు ఉద్దేశం ఏంటంటే ఇతన్ని పరలోకానికి తీసుకెళ్ళడానికి వీలుగాన ఆ చెప్పులు అక్కడ సూచిస్తున్నాయి. అంటే ఈ భూలోకానికి పరలోకానికి మధ్యన ఈ చెప్పులు అన్నవి విడదీస్తున్నాయి. కనుకనే అక్కడ చెప్పులు తొలగించాడు. చెప్పులు తొలగిస్తేనే పరలోకానికి ఆ చిన్న కుమారుని తీసుకెళ్ళగలుగుతాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుగా స్వీకరించామో మనందరి పాదాలకి కూడా ఆయన చెప్పులు తొలగించాడు. కనుకనే ఇప్పుడు మన దృష్టి అంతా కూడా పరలోకం వైపు ఉంది. ఎప్పుడైతే రేపు 2వ రాకడ రాబోతుందో ఈ వాక్యాన్ని వింటున్న నువ్వు నేను మనందరం కూడా పరలోకానికి యోగ్యులమయ్యామని ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నారని ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. దేవుడి కొద్ది మన దీవించును గాక. ఆమేన్.